సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ కార్యాలయంతో పాటు పలు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడిలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీస్ సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని సూచించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా కలిగేలా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్నేహపూర్వకంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తెలిపారు. కందుకూరు సబ్ డివిజన్ మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిసిన మొదటిసారి మనం స్టేషన్ విజిట్కి రావడం జరిగింది. అంటే ఇక్కడ దాన్ని విజిట్ చేసి అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న ఇష్యూస్ గురించి తెలుసుకొని మనం ఏదైతే ప్రకాశం డిస్ట్రిక్ట్కి నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా ప్రయారిటీస్ అయితే కానీ అట్లాగే మా చీఫ్ హౌస్ ప్రయారిటీస్ అయితే కానీ గవర్నమెంట్ అవన్నీ కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీ వాళ్ళు మెరుగైన సేవలు అందించే విధంగా దిశానిర్దేశించాలనే ఉద్దేశంతో స్టేషన్ విజిట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు మా డిఎస్పీ గారు, సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నారు. ఒకసారి మన ప్రయారిటీస్ ఏంటి అని చూసినట్లయితే ప్రధానంగా మహిళల భద్రత గురించి మనము ఏవైతే చర్యలు అంటే ఒకటి వాళ్ళకి అవేర్నెస్ కల్పించే విధంగా ఆఫీసర్స్ అందరూ కూడా సంబంధిత స్టేక్ హోల్డర్స్ అంటే మహిళలకి భద్రత గురించి అవగాహన కల్పించే విషయము మనం ఒక్కరమే కాకుండా ఈవెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములుగా చేసి అట్లాగే మనకు రీసెంట్గా కూడా మనం అనుకున్న విషయం ఏంటంటే ఈ డ్వాక్రా సంఘాలు ఇట్లా చాలామంది వాళ్ళు మహిళలతో ఎక్కువ మమేకమై వాళ్ళతోటే ఏర్పడిన సంఘాలు కాబట్టి వాళ్ళతో కూడా మేము మీటింగ్స్ చేసి ప్రజల భద్రత పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేదానికి ఒకటి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి తోడు ఇక వాళ్ళ మీద జరిగినటువంటి ఏమన్నా ఆకృత్యాలు కానీ లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ అయినవి ప్రాంప్ట్గా ఎఫ్ఐఆర్ ముద్దాయిల్ని కఠినంగా శిక్షించి వాళ్ళని కేసెస్ కూడా త్వరితగతిన ఛార్జ్ షీట్ వేసి వీళ్ళకి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేయాలన్న ఒక ఫాస్ట్ ట్రాక్ మేనర్లో చేయాలన్న ఇదితో కూడా మనం ముందుకు అడుగు వేయడం జరుగుతుంది. సో మహిళల భద్రతతో పాటు మనకు రోడ్ సేఫ్టీ, రోడ్ హైవేస్ పట్ల వెహికల్స్ కావచ్చు లేకపోతే పాదచారులు కావచ్చు కొంచెం వెళ్ళేటప్పుడు వాళ్ళ భద్రత గురించి కూడా మనము చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 3 నెలలుగా కూడా మనం రోడ్ సేఫ్టీ మీద కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాం, ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అట్లాగే చలాన్స్ కానీ వాళ్ళకి ఇంపోజిషన్ కూడా ఎక్కువగా నచ్చిస్తున్నాం. ఎందుకు రెండు ప్యారల్గా అంటే రెండు సమపాలనలో లేనట్లయితే ప్రజల్లో తగినంత చైతన్యం వచ్చేలా లేదు. ప్రధానంగా హెల్మెట్లు వేసుకొని డ్రైవ్ చేయాలా అని ఎంత చెప్తున్నప్పుడు కూడా ప్రజల్లో ఇంకా ఎక్కడో దాని పట్ల కొంత నాన్ రెస్పాన్సివ్నెస్. దానివల్ల ఏమవుతుంది, చాలా రోడ్ యాక్సిడెంట్స్ హెల్మెట్స్ లేకపోవడం వల్ల జరిగి ఫ్యాటల్ కాకుండా ఇంజూర్డ్ అయినా కూడా చాలా సీరియస్గా ఇంజూర్డ్ అవుతున్నటువంటి కేసెస్. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేదంటే దయచేసి హెల్మెట్స్ వేసుకొని డ్రైవ్ చేయండి. సో మీ భద్రత, మీతో పాటు యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకొకరు కూడా ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళ భద్రత. తర్వాత నేను ప్రతిసారి చెప్తాను, మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే మన కుటుంబం వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం బయటికి వెళ్ళిన మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేదానికి సురక్షితంగా వెళ్ళేటట్లు మనం ఉండాలి. అది కేవలం పోలీసు వారు ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ఇంకోటి చేస్తేనే కాదు, అది మనలో కూడా సామాజిక స్పృహ ఉండాలి. మనకంటూ కూడా ఒక బాధ్యత ఉండాలి. ఇదందరి సమిష్టి వ్యవహారం. సో ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసే విధంగా ముందుకు పోతున్నాము. సో మ్యాక్సిమం ఈ హైవేస్ కొత్తగా రోడ్స్ ఫామ్ కావటము, దానివల్ల ప్రజలకి ఆ రోడ్ల మీద హై స్పీడ్ వెహికల్స్ మేనేజ్ చేసేటటువంటి ట్రాఫిక్ డిసిప్లిన్ లేకపోవటం, సో ఇట్లా పలు కారణాల వల్ల మనకి యాక్సిడెంట్స్ అవుతుంది. అట్లాగే తాగి మద్యం సేవించి యాక్సిడెంట్స్ చేసుకోవడం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల చేయటం, ఇట్లా ప్రజలు కొంచెం దయచేసి ఈ ట్రాఫిక్ రూల్స్ పట్ల కావచ్చు, రోడ్ సేఫ్టీ పట్ల కావచ్చు, తర్వాత పోతే రోడ్డు భద్రతా విషయంలో వాళ్ళకి ఉండాల్సిన అవగాహన పెంచుకోవాలా. జాగ్రత్తగా ఉండి మన ప్రకాశం జిల్లా కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, రోడ్ యాక్సిడెంట్ మినిమం తగ్గించే విధంగా, మ్యాక్సిమం తగ్గించే విధంగా, మినిమం కాదు మ్యాక్సిమం తగ్గించే విధంగా మనం అందరం కూడా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. సో ఈ రెండు ప్రయారిటీస్తో పాటు ఇంకా
మా రెగ్యులర్ స్టేషన్లో ఉన్నటువంటి క్రైమ్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా స్టేషన్స్కి వస్తే వాళ్ళతోటి మంచిగా మాట్లాడి వాళ్ళకి అందుబాటులో ఉండి వారు ఇచ్చినటువంటి పిటిషన్స్ని సమగ్రంగా విచారించి దానిపైన సమగ్రమైన యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఉండాలి. సో ఆ విధంగా కూడా అధికారులందరికీ కూడా నిర్దేశించడం అవుతుంది, దిశానిర్దేశించడం అవుతుంది. అలాగే ఇక బయట ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ సంబంధించిన దాంట్లో కూడా కఠినంగా వ్యవహరించాలి. ఎవరైనా కానీ ఎవరికైనా సమాజంలో ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో ఇబ్బందికరంగా ఉందనుకుంటే మటుకు అలాంటి వాళ్ళని చాలా గట్టిగా హ్యాండిల్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా కూడా పోలీసింగ్ గట్టిగా చేయాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొక ప్రధానమైన ఇది ఏమిటంటే మనకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకి అసౌకర్యం కావచ్చు, దానివల్ల చాలా విషయాలు చాలా ఇదివరకు కూడా ఇటువంటి ప్రదేశాల్లోని మనకు గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో అది దాని పట్ల మనం ప్రకాశం జిల్లా పోలీసు ఇటువంటి ప్రదేశాలన్నీ ఐడెంటిఫై చేసుకొని వాటిని మొన్న ప్రజల సహకారంతో, పంచాయతీ వాళ్ళ సహకారంతో, మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో చాలా ప్రదేశాలు మనము శుభ్రం చేయించడం జరిగింది. అది మీరు కూడా చూసే ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక విశ్వాసం పెంచే విధంగా అక్కడ న్యూసెన్స్ లేకపోతే డెఫినెట్గా చుట్టూ ఉన్నటువంటి ఆ కాలనీ వాసులు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి మనోధైర్యం ఉంటుంది. వాళ్ళకు కూడా లా అండ్ ఆర్డర్ పట్ల ఒక గౌరవం ఉంటుందనే ఇదితోటి అదొక డ్రైవ్ లాగా టేకప్ చేసి చేయడం జరిగింది చేశారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకొంచెం వీటిని బాగా చేసి మనకు బహిరంగంగా మద్యం సేవించి ఈ బాడీ అఫెన్సెస్ జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో ఇంకా ఇవి కాకుండా ఇంకా స్టేషన్ యొక్క ఉన్నటువంటి సిబ్బంది యొక్క డిసిప్లిన్, సిబ్బంది యొక్క పనితీరు కూడా మెరుగుపరుచుకోవాలా. కొత్త చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలా. ఇప్పుడు ఉన్నటువంటి ఛాలెంజెస్ తగ్గట్టుగా సైబర్ క్రైమ్ కావచ్చు, అదర్ ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, తర్వాత ఫైనాన్షియల్ క్రైమ్ కావచ్చు, వాటికి సంబంధించి కూడా వాళ్ళు మన సిబ్బంది అందరూ కూడా కొంత వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని ఎఫెక్టివ్గా బాగా చేసే విధంగా కూడా. సో ఇవన్నీ కూడా అందరి అధికారులతో చర్చించి వాళ్ళకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి రావడం జరిగింది.